తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రైతు బజార్లకు వెళ్తే సామాన్యుల జేబులు గుల్లవుతున్నాయి. అన్ని రకాల కూరగాయల ధరలు సెంచరీ మార్క్ను తాకటంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. కూరగాయలకు తోడు నిత్యావసరాల ధరలు కూడా అమాంతం పెరగటం వినియోగదారులను విలవిల్లాడేలా చేస్తోంది. ఈ స్థాయిలో ధరలు ఉంటే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల కోసం మార్కెట్కు వెళ్లే సామాన్యులకు బారెడు ధరలు చూడగానే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. అతి కష్టం మీద 2-3 రకాల కూరగాయలు ఏ అరో పావు కిలో చొప్పున కొన్నా జేబులు ఖాళీ చేసుకోవలసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా టమాటా ధర గరిష్ట స్థాయికి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కేజీ 70 నుంచి 80 రూపాయలుగా పలుకుతున్న టమాటా మరో వారం రోజుల్లో 100 రూపాయలు దాటుతుందని విక్రయదారులు చెబుతున్నారు. కనీసం ఎంత లేదన్నా 20 రోజుల నుంచి ఇంతే ఉంటుందండి. ఇంకా ఇంకొక నెల ఉండొచ్చు అని అనుకుంటాం. పంటలు మన లోకల్ పంటలు అందుకుంటే అవి కొద్దిగా డౌన్ అయ్యి, ఎస్పెషల్లీ టమాటా పళ్ళు ఏంటంటే అది కొంచెం చాలా ఎక్కువ అనిపిస్తుంది రేటు. మిగతా కూరగాయలు అవైలబిలిటీ తక్కువ ఉన్నది, దానికి తోడు ఏంటంటే రేట్లు చాలా ఎక్కువే ఉన్నాయి. వారానికి వచ్చేసి 600-700 రూపాయలు కూరగాయలకి అయిపోతుంది మామూలు సింపుల్గా తింటేనే. అదే మొత్తం కొంచెం మళ్ళీ పచ్చళ్ళు వేసుకొని తింటే అదే అచ్చం వీడుతుంది తినాలంటే ఇంకా 1000 రూపాయల పైన అవుతుంది. దేశవ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రత పరిస్థితులు కూరగాయల పంటల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అధిక వేడితో టమాటా దిగుబడులు భారీగా తగ్గాయి. గడిచిన 20 రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో టమాటా ధరలు పెరిగి కిలోకు 55 రూపాయల వద్ద స్థిరపడింది. తెలంగాణలో అయితే కిలో టమాటా ధర 80 రూపాయల వరకు పలుకుతోంది. పెరిగిన కూరగాయల ధరలతో పేద మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అన్ని రకాల కూరగాయల ధరలు సెంచరీ మార్కును తాకడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. కొనుగోలు చేసేందుకు వచ్చి కొందరు నిరాశతో వెనుతిరిగిపోతున్నారు. ఈ స్థాయిలో ధరలు ఉంటే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇంత రేటు పెంచుతారు, లేనోళ్ళు ఎలా బతుకుతారు? ఉన్నోళ్ళు అలాగా అంటున్నారు, అంత రేటుగా ఉంది. మరి లేనోళ్ళ పరిస్థితి ఎలాగ ఉంటుంది సార్ చెప్పండి? అన్ని రేట్లు పెంచేసి వెళ్తుంటే మీ బతకావాలా సావాలా? అసలు కొనేటట్టు లేదండి. అదే ఇప్పుడు కేజీ పట్టుకెళ్ళే వాళ్ళం పావు కేజీ అలా తీసుకెళ్తున్నామండి. ఎందుకంటే కొనలేక రేట్లు పెరిగిపోయినాయి. అర కేజీ అలా కొనుక్కునే వాళ్ళం ఇప్పుడు పావు కేజీకి వచ్చేసామండి. ముందుకి 50 రూపాయలు పెడితే 2 పూటలు వచ్చింది మాకు. ఇప్పుడు 50 రూపాయలు పెడితే ఒకసారి హాఫ్ డే తినడానికి రావట్లేదు, ఒకటే పూటకి సరిపోతుంది అనమాట. ఇంట్లో 5-6 ఉంటే మాత్రం వాళ్ళ పని కథమే అన్న. తెలంగాణలో కూరగాయల పంటలు సరిగ్గా పండకపోవడంతో ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసుకుంటున్న పరిస్థితి ఉందని వ్యాపారులు అంటున్నారు. ఈసారి కూరగాయల సాగు తగ్గడంతోనే కూరగాయల ధరలు పెరిగాయని రైతులు చెబుతున్నారు. దొండకాయ, పచ్చిమిర్చి, బీరకాయ కూడా కేజీ 100కు చేరువవుతున్నాయి. టమాటాల నుంచి కొత్తిమీర వరకు ప్రతి ఒక్కటి వేరే రాష్ట్రాల నుంచి వస్తుండటంతో ధరలు పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. మరో నెల రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చంటున్నారు. వర్షాలు జోరందుకుంటే ధరలు దిగివచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మొన్న 100 రూపాయలు అన్నారు, ఈ రోజు 80కి వేస్తున్నారు, కొంతమంది 100కి వేస్తున్నారు. ఆనియన్స్ కూడా అలాగే పెరిగిపోయాయి. కొనాలంటే కష్టంగా ఉంది. ఇంక కొనకపోతే ఏం తింటాము అనేసి ఏదో ఒకటి అనేసి కొనాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి రాజస్థాన్కి వెళ్ళి, జైపూర్కి వెళ్ళి, అక్కడ కూడా వెళ్ళి వస్తాయి సరుకులు కాబట్టి ఈ రేట్లు ఉన్నాయి. ఆ సరుకులు కనుక రాకపోతే ఇదే దాదాపుగా 1000 రూపాయల టమాటా 2000 రూపాయలు అంటే కూడా దొరకకపో. మనకు మార్కెట్లో చూద్దాం అంటే కూడా టమాటా అవ్వడవు. అది పరిస్థితి. మరోవైపు నిత్యావసరాల ధరలు కూడా అమాంతం పెరిగాయి. కూరగాయలతో తామేమీ తీసిపోలేదన్నట్లుగా ఉప్పు, పప్పు వంటి నిత్యావసరాల ధరలు పెరగడం వినియోగదారులను మరింతగా కుదేలు చేస్తోంది. ఇంట్లో రోజూ వాడే సబ్బులు, నూనెలు, నూడిల్స్, గోధుమ పిండి, ఇతర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇలా ఓవైపు కూరగాయలు, మరోవైపు నిత్యావసరాల ధరలకు అమాంతంగా రెక్కలు రావడంతో పేదలు, సామాన్య, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాగైతే తాము కొనేదెలా, తినేదెలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల నియంత్రణ చేపట్టాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.